కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు పోలీసులు. జగ్గంపేట నుంచి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద బైక్ ర్యాలీ చేశారు. గతంలో కంటే ప్రమాదాలు తగ్గాయని, మరింత తగ్గించుకునేందుకు హెల్మెట్ ధరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ ఫిక్సెస్ ఇంకా బాగా తగ్గించాలని, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని, ముఖ్యంగా ప్రతి ఒక్కరు హెల్మెట్, రైడర్ మరియు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పి, ఎక్కడ డ్రంకన్ డ్రైవ్లు జరగకుండా, డ్రంకన్ డ్రైవ్లు లేకుండా స్పెషల్గా తయారు చేయాలని, అలాగే హైవే పొడవునా సాధ్యమైనంత వరకు కాషన్స్ అవి ఏర్పాటు చేసి, అలాగే వాష్ అండ్ గో ప్రోగ్రామ్ రోజు కూడా మన టోల్ ప్లాజా దగ్గర డైలీ బయట నుంచి కూడా సిఐస్ ఎస్ఐస్ వచ్చి నైట్ ప్రతిరోజు కూడా వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విలేజ్లో మన హైవే పక్కన ఉన్న ప్రతి విలేజ్లోని కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరుగుతుంది. 26లో ప్రజలందరూ కూడా సహకరించి మన రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానానికి రావాలని చెప్పి, మీరు అందరూ సహకారం కావాలని చెప్పి, రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి, డ్రంకన్ డ్రైవర్ని మానేయాలని చెప్పేసి, అలాగే ఓవర్ స్పీడ్ లేకుండా చూసుకోవాలని, అలాగే నిర్లక్ష్యం అజ్ఞాగత లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మనం ఎదుటివాడిని గాయపరచకూడదు, మనం జాగ్రత్తగా వెళ్ళాలి, అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఏ విధంగా హాని చేయకూడదనే ఉద్దేశంతో చక్కగా